హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. రోజంతా డ్యూటీ చేసి నైట్ మొత్తం యూట్యూబ్ వీడియోస్ చేస్తూ మా కష్టానికి మా మంచి జాబ్ నోటిఫికేషన్స్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్ వచ్చేసరికి దివిస్ ల్యాబొరేటరీలోనే అయితే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయంటే ఫ్రెషర్స్కి మరియు ఎక్స్పీరియన్స్డ్కి చాలా రోజుల తర్వాత అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మన ఛానల్లో వచ్చేసరికి ఇప్పటివరకే దివిస్ ల్యాబొరేటరీలోని ఫ్రెషర్స్ కోసం మాత్రమే చెప్పడం అయితే జరిగింది. బట్ ఈసారి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్తో సహా. సో హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఈ వీడియో అంతవరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసినట్లయితే ఇంటర్వ్యూస్ ఎక్కడ ఉన్నాయి, ఎవరు అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏంటి, ఇంటర్వ్యూ డేట్ ఏంటి, ఇంటర్వ్యూ లొకేషన్ ఏంటి, ఏ టైమింగ్లో చేరుకోవాలి, ఎక్కడికి చేరుకోవాలి, ఈ వివరాలను మీకు క్లారిటీగా అర్థమవుతాయి. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నది ఏంటంటే, ఈ వీడియో చూసి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. మీకైతే పక్కా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మన ఛానల్లో వచ్చేసరికి వైజాగ్ జాబ్ నోటిఫికేషన్స్, హైదరాబాద్ జాబ్ నోటిఫికేషన్స్, ఫార్మా జాబ్ నోటిఫికేషన్స్, వాయిస్ ప్రాసెస్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, మెగా జాబ్ మేళాస్, ఇలా ఒకటేంటండి అన్ని జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో అయితే లభిస్తున్నాయి. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అదేవిధంగా మన ఛానల్లో ఇంత కష్టపడి వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒక ఎంకరేజ్మెంట్గా మీ యొక్క చిన్న సబ్స్క్రైబ్, లైక్ మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే మాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్ వచ్చేసరికి దివిస్ ల్యాబొరేటరీలో అయితే చాలా రోజుల తర్వాత జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది ఒక స్పెషల్ జాబ్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో చాలా ప్రెస్టీజియస్గా రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మరియు ప్రొడక్షన్ QC కెమిస్ట్గా తీసుకుంటారు. సో జాబ్ లొకేషన్స్ వచ్చేసరికి యూనిట్ 1 హైదరాబాద్లో ఉందండి, చౌటప్పల్ ఏరియా నేము. నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ చిప్పాడ మన విశాఖపట్నం దగ్గర అయితే ఉందండి. సో ప్రొడక్షన్లో అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో BSc, MSc, B.Pharm, బీటెక్ మెకానికల్ మరియు కెమికల్ చదువుకున్న వాళ్ళకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 0 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళిపోవచ్చు. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండి ఒక కంపెనీలో జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇది చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ దివిస్ ల్యాబొరేటరీలో జాబ్ కొట్టడానికి. సో నెక్స్ట్ వచ్చేసరికి QCలో వచ్చేసరికి BSc, MSc, B.Pharm చదువుకున్న వాళ్ళకి 0 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో మీ చుట్టుపక్కల BSc, MSc, B.Pharm, బీటెక్ చదువుకున్న వాళ్ళు, ఎస్పెషల్లీ మెకానికల్, కెమికల్ చదువుకున్న వాళ్ళు చాలా అయితే ఉంటారు. వాళ్ళకి మీరు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్, టెలిగ్రామ్లో షేర్ చేసినట్లయితే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మనం షేర్ చేసే వీడియోల వల్ల నలుగురికి యూజ్ అవుతుందంటే అంతకన్నా మనకి ఏం కావాలి చెప్పండి. ఇందులో వచ్చేసరికి డాక్యుమెంటేషన్ టు బి క్యారీడ్. మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయినట్లయితే ఆధార్ కార్డు, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, 3 months పే స్లిప్స్ మరియు అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఫ్రెషర్స్ అయినట్లయితే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డ్తో ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుందండి. అప్డేటెడ్ రెజ్యూమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో A and B షిఫ్ట్లు అయితే ఉంటాయండి. ఏ షిఫ్ట్ అంటే పొద్దున్న 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే ఉంటాయి. మరియు B షిఫ్ట్ వచ్చేసరికి మధ్యాహ్నం 2 గంటల నుంచి నైట్ 10-10:30 వరకు అయితే ఉంటుంది. ఈ టైమింగ్స్ 1 or 2 hours ఇటు అటు ఉండొచ్చు బేస్డ్ ఆన్ కంపెనీ నామ్స్ బట్టి. బట్ టైమింగ్స్ మాత్రం సేమ్ షిఫ్ట్లో అయితే ఉంటుందండి. శాలరీ షాల్ బి ఆఫర్డ్ బీ ఇన్ ద బెస్ట్ బేస్డ్ ఆన్ ద ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ క్యాపబిలిటీ. సో ఇందులో శాలరీ అయితే మెన్షన్ చేయలేదు, ఎందుకంటే మీకు ఒకవేళ 2 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, సో మీరు పర్ఫెక్ట్గా మంచిగా ఇంటర్వ్యూలో అటెంప్ట్ చేశారనుకోండి, మీకు హై శాలరీ వస్తుంది. మీకు ఒకవేళ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయారండి, మీకు కొంచెం తక్కువ శాలరీ అయితే వస్తుంది. సో దాన్ని బట్టి వీళ్ళైతే ఎలాంటి శాలరీ కూడా మెన్షన్ చేయలేదు. సో ఫ్రెండ్స్, అందుకే శాలరీ మీద క్వశ్చన్ మార్క్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇందులో వచ్చేసరికి ఈ నెంబర్కి అయితే కాల్ చేసుకొని మీ ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి అయితే డైరెక్ట్గా కాల్ చేసుకోండి. ఇంటర్వ్యూస్ వచ్చేసరికి 8th July 2025 అంటే ఇంకా 3 days అయితే ఉన్నాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి అందరికీ షేర్ చేయండి. సో ఇక్కడ ఫార్మా జాబ్స్ టాలెంట్ అక్విజిషన్ సెంటర్, డిగ్రీ కాలేజ్, ఫస్ట్ ఫ్లోర్, నియర్ IDPL ఎక్స్ రోడ్, చింతల్లో, హైదరాబాద్ దగ్గర అయితే జరుగుతుందండి. పొద్దున్న 8 గంటల నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి మరియు 5 గంటల వరకు అయితే ఉంటాయి. సో ఇందులో వచ్చేసరికి క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇక్కడ 8వ తారీఖు జూలై 8 గంటల నుంచి 5 గంటల వరకు అయితే జరుగుతుంది.
భాగ్యారథి డిగ్రీ కాలేజ్ దగ్గర అయితే జరుగుతుందండి. సో ఫ్రెండ్స్ మీకు క్లారిటీగా అర్థం కావాలని ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. ఇలానే కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెంటనే జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.